హలో అండి, అందరికి నమస్తే. 10 పచ్చిమిర్చి తీసుకొని ఒక సొరకాయ ముక్క కట్ చేసుకుని ఈ విధంగా పైన పక్కు తీసుకుని కట్ చేసుకోవాలి. 3 టమాటాలు సన్నగా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. సొరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. పోయింది ఫ్యాన్ పెట్టి 2 చెంచాలు ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాక ఈ కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్రై అయితే అయిపోయింది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 4 రెబ్బలు వెల్లుల్లి రేకలు వేసుకుని 1 చెంచా జీలకర్ర వేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. మళ్ళీ అదే ఫ్యాన్లో 2 చెంచాలు ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇక చల్లారినాక రోట్లో వేసి 2 చెంచాలు రాళ్ళు ఉప్పు వేసుకొని ఈ విధంగా దంచుకుందాం. రోటి పచ్చడి చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. చూసారుగా రోటి పచ్చడి కూడా ఈ విధంగా మెత్తగా రోట్లో వేసుకుని నూరుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మిక్సీలో కన్నా రోటి పచ్చడే చాలా బాగుంటుంది. ఇదైతే మెత్తగా దంచుకున్నాం కదా, ఈ విధంగా ఒక గిన్నెలో తోడుకుందాం. దీంట్లో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. పోపు అయినా వేసుకొని పోపు లేకపోయినా బాగానే ఉండిద్ది. నేను పోపు గింజలన్నీ ఎండుమిర్చి కరివేపాకు మొత్తం వేసి ఈ విధంగా చేసుకుందాం. వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.